లేఖనం సెలవిస్తా ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తల కార్యములు 10:36లో ఆయన లేఖనం సెలవిస్తా ఉంది. యేసు ప్రభు ఒక జాతికి చెందినవాడు, ఒక మతానికి చెందిన వ్యక్తి కాడు, ఒక దేశానికి చెందిన వ్యక్తి కాడు. ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు అని ఆయన లేఖనం సెలవిస్తా ఉంది. మనుషులు అనుకుంటా ఉన్నారు, ఈయన మా కులము దేవుడు, ఈయన మా కులము దేవుడు అని కొంతమంది అనుకుంటా ఉన్నారు. కానే కాదు, యేసు ప్రభు అందరికీ దేవుడు, సృష్టించిన వాడు, సృష్టిని నిర్మాణము చేసిన దేవుడు ఆయనే. అందుకనే యేసు ప్రభు అందరికీ ప్రభు అయినాడు, దేవుడు అయినాడు అని లేఖనం సెలవిస్తుంది. వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, గ్రహించుకో, నిజ దేవుడు ఎవరో తెలుసుకో. ఆయన చెంతకురా, నీకు మోక్షానికి మార్గం కలగజేసేవాడు ఆయన. అందుకే ఆయన అందరికీ ప్రభు అని ఆయన లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన కొందరికి మాత్రమే కాదు, కొన్ని దేశాలకు కాదు, ఒక దేశానికి కాదు. చూడు ప్రపంచాన్ని ఎలాగ పరిపాలిస్తున్నాడో దేవుడు అందరికీ కూడా దేవుడు అయి ఉన్నాడు, ప్రభు అయినాడు, రక్షకుడు యేసయ్య మాత్రం.